మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి లబ్ధిదారులందరూ కూడా ధర్నా చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే లక్కీ డ్రా ద్వారా తీసినటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో, సో వారికి ఇంకా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొంతమంది దగ్గర డబ్బులు కూడా తీసుకుని వారికి కేటాయించాలన్నటువంటి ఆరోపణలు కూడా గత ప్రభుత్వంపై వినిపించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో 1100 మందికి ఇల్లు ఇచ్చినటువంటి ఎంపిక ప్రక్రియలో వారు ఎంపికైనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా లబ్ధిదారులు అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గత ప్రభుత్వ తప్పిదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, కొత్త ప్రభుత్వం వచ్చింది, చర్యలు తీసుకుంటుందా లేదా అన్నటువంటి సందిగ్ధం కూడా వారిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. అందుకు ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు గజ్వేల్లో కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం ఇది గతంలో ప్రతి 10 ఏళ్ల పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కూడా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన నేతృత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు గజ్వేల్ పట్టణంలో, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో. అయితే 1100 మందికి డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు లబ్ధిదారులను. అధికారులు, అప్పటి బీఆర్ఎస్ పాలకులు అంతా కూడా వీరు అర్హులుగా గుర్తించారు. కానీ గత 10 ఏళ్లుగా కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదు. అంటే ప్రస్తుతం అక్కడ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సీఎం కేసీఆర్ అప్పటి సీఎం ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ నిర్మాణంలో భూములు కోల్పోయినటువంటి లబ్ధిదారులకు లబ్ధిదారులకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో వారు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం వాళ్ళు అక్కడే ఉంచి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి 1100 మందికి టోకన్లు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఈ రోజు రేపు ఇస్తామని చెప్పి 10 ఏళ్ల పాటు కాలయాపన చేశారు, వారికి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పై ఆశలు పెట్టుకున్నారు. తమకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది, తమ ఇల్లు తమకు కేటాయిస్తారా అని చెప్పి కూడా వారు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. వారు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, తాము లబ్ధిదారులుగా ఎంపికయ్యాం, తామందరూ కూడా పేదలుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, తాము చాలని వేతనాలతో కూలీనాలు చేసుకుంటూ అద్దె ఇళ్లలో ఉంటున్నామని చెప్పి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇంకా వెంటాడుతున్నాయని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోని ఈ సమస్య ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అయినా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తుందా అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రస్తుతం ఉంటున్నటువంటి వారందరికీ కూడా త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయించి వారందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే మాత్రం లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తారు అని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంగా ఉన్నారని చెప్పి కూడా మనం భావించవచ్చు. అంటే ఏదైతే అధికారులు ఏదైతే వివరణ ఇచ్చారో సునీల్, ప్రధానంగా ఎప్పట్లోగా వారికి అలర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నిరీక్షణ పడుతున్నటువంటి పరిస్థితి, గత ప్రభుత్వంలో వస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా కొంతవరకు ఉంది. సో అధికారులు క్లారిటీ ఇచ్చినా ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఏమని మనకు తెలుస్తుందా? సర్వే ఈ రోజు నుంచి భూ బాధితులు వారందరికి కూడా స్థలాల కేటాయింపు లేదంటే ఇతర చోట్ల వారికి ఇల్లు కేటాయింపు సంబంధించి ప్రక్రియ అయితే ఈ రోజు ప్రారంభించారు అధికారులు. నాకు మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది, సర్వే కూడా పూర్తవుతుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో వాళ్ళకి ఇల్లు కేటాయింపు అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. మరో మాసం రోజుల్లో వారందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తయ్యే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ సునీల్, ఇంకోటి ప్రధానంగా అంటే ఈ ప్రక్రియ అనేది ఎవరైతే పాత లిస్టు 1100 మంది ఉన్నారో సో ఆ ప్రక్రియను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంపాక్ట్ దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఎంపికలు చేసింది, డ్రాలు తీసినటువంటి పరిస్థితి, ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా పంపిణీ చేయనటువంటి పరిస్థితి, లబ్ధిదారులు అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలైన తర్వాత ఇక్కడ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు కేవలం ఈ ప్రాంతానికి పరిమితంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా?
గజ్వేల్ పట్టణంలో ఈ రోజు అయితే జరిగినటువంటి ఆందోళన, గతంలో లబ్ధిదారుల ఎంపిక 1100 మంది ఉన్నారు. వారందరికీ మాత్రం సర్వేకి సంబంధించి అయితే ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. త్వరలోనే వారందరికీ కూడా ఇళ్ల కేటాయింపు చేస్తామని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ రోజు ఆందోళన చేస్తున్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఆందోళన విరమించారు. అయితే సర్వే కూడా ఈ రోజు ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఆ అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. సర్వే కూడా ప్రారంభించారు అధికారులు. మరో 30 రోజులు వారందరికీ కూడా ఇళ్ల కేటాయింపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కొందరు అధికారులు నిర్లక్ష్యం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావుండదని చెప్పి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారుల చలనం ఉంది. బాధితులందరికీ కూడా న్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్.